भावाय चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय ప్రతి ఒక్కరు పెళ్లి కానీ పెళ్ళైన ఈ మంగళాష్టకాన్ని శివ మంగళాష్టకాన్ని పఠించడం వల్ల శీఘ్ర వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తున్నప్పుడు మీరు ఓం గౌరీ శంకరాయ నమః, 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 ఓం గౌరీ శంకరాయ నమః. భార్యాభర్తల మధ్యన దూరం తగ్గుతుంది. అలాగే భార్యాభర్తలు పరస్పరం ఎప్పుడు అన్యోన్యతగా ఉండాలంటే ఒకరి మాట ఒకరు వింటూ ఒకరికి అనుగుణంగా ఒకరు ఉండాలి. అంతేకాక శుక్ర మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. దానివల్ల శుక్రానుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరుగుతుంది. ఓం సహ శుక్రాయ నమః, 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 ఓం సహ శుక్రాయ నమః. భార్యాభర్తలు విడిపోతూ ఉంటే ఆ భర్తని మనం వదిలేస్తుంటే భార్య అయినా సరే భార్య ఈ మంత్రం పఠించండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షేయమామృతాత్. అలాగే మీ ఇద్దరి మధ్యన అపార్థాలు అభిప్రాయ భేదాలు ఉంటే శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యం వరదా భవంతు అని ఈ జానకి మాత ఒక శ్లోకాన్ని పఠించండి లేదా రోజు ఇది వినండి. గణేశం అర్ధనారీశ్వర స్తోత్రం ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయండి. ఓం
సుగంధిం ప్రతివేదనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం ప్రతివేదనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్. ఒకవేళ మీ భార్య మిమ్మల్ని వదిలేయాలని అనుకున్నప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పత్నివేదనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది అర్ధనారీశ్వర స్తోత్రం. ఇది ఒకరితో ఒకరికి నిండు నూరేళ్లు కలిపి ఉంచుతుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం వల్ల రోజు ఆ ఇద్దరు భార్యాభర్తల దంపతుల మధ్య అన్యోన్యత సఖ్యత అనేది పెరుగుతుంది. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారాజః పుంజ వివర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. జూణత్కణకంకణనూపురాయ పాదాబ్జరాజాత్ పఠితాను పురాయ హేమాంగదాయ భుజంగదాయ హేమాంగదాయ భుజంగదాయ నమః శివాయై చ నమః శివాయ. విశాలలీలోత్పలలోచనాయ వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయ విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. మందారలాకాళితలకాయ కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. అంబోదరశ్యామల కుంతలాయ తటిప్రభాతామద జటాధరాయ నీరేశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచ సృష్ట్యానుకలాశకాయ నమస్తే సమస్త సంహారక తాండవాయ జగదేక జనన్య జగదేక పితృ నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయ స్ఫురపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఏతత్పఠేదష్టకమిష్టదం యః భక్తి సామాన్యో భువదీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయచ్చదాచాస్య సమస్త సిద్ధిః. దీనిని భక్తితో చదివిన వారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని సౌభాగ్యాన్ని భార్యాభర్తల అన్యోన్యతను కలుగజేస్తుంది. ఇది అర్ధనారీశ్వర స్తోత్రం. ఎవరికైనా అధికంగా సమస్యలు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన తెల్లవారి గాని సాయంత్రం గాని ఒక రోజుకు 11 సార్లు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా సరే భార్యకి భర్త అనుగుణంగా, భర్తకి భార్య అనుగుణంగా ఉంటూనే చేసుకోవాలి. అది అనుగుణంగా మనం ఉండడం, అన్ని మనకు అనుకూలంగా ఉండాలంటే అవుతుందా? అందుకే భార్య మాట భర్త మన్నించాలి, భర్త మాట భార్య మన్నించి తీరాలి. అప్పుడే అది సంసారం సుఖమయమవుతుంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యే 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 నమో నమః. ప్రతిరోజు అనుకోండి, మా భార్యాభర్తల మధ్యన మా కుటుంబంలో శాంతి ప్రకాశింపజేయి తల్లి అని ఈ శాంతి మంత్రాన్ని పఠించండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని ప్రతిరోజు అనండి. అందరికీ విజ్ఞప్తి, ఇది వినండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే 10 మంది బాగుండాలి, మనము బాగుండాలి. థ్యాంక్ యూ.